దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనము. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండం చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూడండి, మనుషులు చేసినట్లు నేను చేయనని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏమని సెలవిస్తున్నాడంటే, నేను చూసిన దాన్ని బట్టి మాట్లాడను, విన్న దాన్ని బట్టి విమర్శ చేయను కానీ, నీతిని బట్టి ఏదైతే నిజమో, ఏదైతే వాస్తవమో తెలుసుకొని దానిని బట్టి దీనులైన వారి పట్ల మరియు బీదముల పక్షముగా నిలబడి న్యాయం చేస్తాను అని చెప్పి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. వాగ్దానం చేత లోకమును కొట్టును అన్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి దుష్టత్వముని తన వాక్కు చేత దాన్ని నిర్మూలన చేస్తాను. ఆ దుష్టత్వాన్ని తీసుకొచ్చినటువంటి దుష్టుని అపవాదిని నోటి ఊపిరి చేత చంపేస్తానని దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే ఆయన గురించి ప్రవచిస్తున్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.